నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు నాయకులతో ఓటర్ ఆడుకున్నాడు. నాయకులందరూ కూడా మాకు ఓటేయండి అంటే మాకు ఓటేయండి అంటూ కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళారు. ఎన్నికలు అయిపోయాక ప్రస్తుతం అయితే ఓటర్లతో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులంతా సోషల్ మీడియాలో డిబేట్ల ద్వారా, లేదంటే ఆ ఫేక్ ప్రొపగండా, ఫేక్ న్యూస్ల ద్వారా. దాదాపు ఇద్దరు పార్టీలకి గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఇద్దరు కూడా కానీ జూన్ 4 దాకా పూర్తిగా ఆగలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు లెక్కలు చెప్పుకుంటూనే ఉంటున్నారు. ఇరు పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు గెలుస్తామని చెప్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తిస్తున్నారు రెండు పార్టీల వాళ్ళు. ఒక పార్టీ నాయకులైతే మీ నాయకుడు ఎక్కడికి వెళ్ళారు, మీ నాయకుడు అమెరికా వెళ్తాడని చెప్పారు ఆరోగ్య నిమిత్తం, కానీ ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్తాడని చెప్పి ప్రస్తుతం సింగపూర్లో చంద్రబాబు నాయుడు ఉన్న ఫోటోల్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తోంది. ఇంకో పక్క మీ నాయకుడు జగన్ జూన్ 4వ తారీఖు ఫలితాలు చూశాక లండన్ నుంచి తిరిగి రాడు, అక్కడే ఉండిపోతాడంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇంకొక 2 వారాల దాకా ఇది నడుస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో. జూన్ 1 వచ్చే ఎగ్జిట్ పోల్స్ కూడా అంత జెన్యున్గా అథెంటిసిటీగా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ఈరోజు విడుదల చేసిన సిఎస్డిఎస్ వాళ్ళది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటూ ఎక్కువ అడావిడి చేస్తున్న ఆ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ది కూడా 2019లో ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయిందన్నది గుర్తుపెట్టుకోవాలి. 2019లో టీడీపీ వస్తుందని చెప్పారు, కానీ తర్వాత జరిగింది ఏంటో అందరికీ తెలిసిందే. 2023 డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఉదాహరణకి సిఎస్డిఎస్ చెప్పాను, చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రాంగ్ అయినాయి. సో జూన్ 4 సాయంత్రం దాకా అయితే క్రిస్టల్ క్లియర్గా మనకి ఎవరు అధికారంలోకి వస్తారు దాదాపు సాయంత్రం దాకా ఆగక్కలేదు. జూన్ 4 మధ్యాహ్నంకి అయితే ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తను గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వెనక ముందు ఆలోచించకుండా ఈ మధ్య ఒక 2 ఫేక్ సర్వేలని వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ అదే మీడియాతో వాళ్ళు మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకి ఈటీజీ సర్వే వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ బాగా క్యాంపెయిన్ పబ్లిసిటీ చేసుకుంది. ఆఖరికి టైమ్స్ను ఈటీజీ వాళ్ళు అది ఫేక్ అని చెప్పి కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అఫీషియల్గా. అది అయిపోయింది. మళ్ళీ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారంటూ కూడా హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలవబోతోందంటూ వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంటూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక సోషల్ మీడియాలో మళ్ళీ ఒకటి రిలీజ్ చేసింది. ఆఖరికి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కూడా మేము ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు, ఇదంతా కూడా ఫేక్ ప్రొపగండా టీడీపీ వాళ్ళు చేస్తోందని చెప్పి వాళ్ళు కూడా ఖండించాల్సి వచ్చింది. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 17-18 తారీఖుల్లో వాళ్ళు కూడా ఒక ఫేక్ది రిలీజ్ చేశారు. ఎట్లా ఖచ్చితంగా జగనే వస్తున్నాడు మళ్ళీ సీఎం అంటూ కూడా వాళ్ళు కూడా ఈటీజీ సర్వేదే యూజ్ చేసుకున్నారు. 2019లో దాన్ని మళ్ళీ మార్చి కొద్ది చేంజెస్ చేసి వాళ్ళు సర్వే చేసినట్టుగా. సో ఇరు పార్టీల వాళ్ళు కూడా ఇంకా జనాలతో సైకలాజికల్గా ఆడుకుంటూనే ఉన్నారు. ఈ 13 రోజులు టైం ఉన్నా కూడా ఎవరు గెలుస్తారు అనేది ఎక్కడ చేయని ఎగ్జిట్ పోల్స్ని కూడా తీసుకుని వచ్చి మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అంటూ ఒక రకంగా, అట్లాగే మీ నాయకుడు ఎక్కడ అంటే మీ నాయకుడు ఎక్కడ అంటూ కూడా అమెరికాలో ఉన్నాడా యూకేలో ఉన్నాడంటే ఈ చర్చలంతా నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఓటర్లని కన్ఫ్యూజన్లోకి నెడుతున్నారు. బెట్టింగ్ రాయిల వైపుకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇంకా ముందుకు నెడుతున్నట్టుగా బెట్టింగ్ వైపుకి ఆంధ్రప్రదేశ్ ఓటర్లనే కాకుండా పక్కన ఉన్న దాదాపు నాకు తెలిసి 3 రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పందెం కడుతున్నారు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఈ బెట్టింగ్ రాయిల కోమో ఇదంతా కొద్దిగా ఊపు ఇచ్చేట్టుంది. ఇంకా ఇవన్నీ దాటి చెప్పాలంటే అత్యుత్సాహం అనాలో లేకపోతే అన్నీ తెలిసిన చాలా సీనియర్ జర్నలిస్టులు ఈ మధ్య గత 2 రోజులుగా 2 ఐటెంలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. జర్నలిజంలో దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ప్రోగా ఉన్న 2 ఛానల్స్ ఇచ్చిన ఐటమ్స్ ఒక్కసారి అందరినీ కూడా అంటే ఎంతవరకు వీళ్ళు డెప్త్ ఉంది ఏంటి అనేది
ఆ కామన్ మ్యాన్కి తెలిసిన మినిమంది కూడా వీళ్ళు ఆలోచించకుండా ఒక ఐటెం పెట్టారా అనేది అయితే సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఉదాహరణకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి కేంద్ర క్యాబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది అన్న ఒక న్యూస్ డిబేట్ నడవటం అనేది అయితే ఎక్కడా కూడా అసలు ఎందుకు వెనక ముందు ఆలోచించకుండా ఎవరు మెప్పు కోసం ఈ ఐటెం పెట్టారు అనేది అయితే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా పార్లమెంటుకి పోటీ చేయలేదు. అట్లాగే ఒకవేళ రాజ్యసభకి జనసేనకు అంత బలం లేదు. ఒకవేళ బీజేపీ పవన్ కళ్యాణ్ని రాజ్యసభ వాళ్ళ పార్టీ ద్వారా ఏమైనా పంపించాలన్నా కూడా దగ్గరలో ఎక్కడ రాజ్యసభ ఎన్నికలు కూడా లేవు. బీజేపీకే రాజ్యసభ సభ్యులు దీన్ని ఒకవేళ ఏమన్నా 2026లో దాకా అయితే లేవు. ఈ లోపల ఏమన్నా స్థానాలు ఖాళీ అయినా కూడా వాళ్ళ పార్టీని వాళ్ళ అభ్యర్థులకే వాళ్ళు ఫుల్గా ఉంది అక్కడ. అలాంటిది పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఎట్లా అవుతారు? క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఆయన అసెంబ్లీలో ఎక్కడా కూడా ఏ మంత్రి పదవి తీసుకోరన్నది 2 రకాల చర్చలకు దారితీస్తోంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో బెర్త్ ఖాళీ లేదు, ఆయనకి ఇవ్వకపోవచ్చు, అందుకే ముందుగా ఈ రకమైన పేలర్ వదులుతున్నారా, పవన్ కళ్యాణ్ని కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారంటూ చెప్పి అసెంబ్లీలో ఆయన ఎంటర్ కానీయకుండా మినిస్ట్రీలో పెట్టకుండా చూస్తారా? రెండోది, ఇంకా ఆశ్చర్యం వేసేది, లోకేష్ పేరు కూడా వచ్చింది. లోకేష్ కూడా రాష్ట్ర క్యాబినెట్లో ఉండరని, ఆయన కూడా కేంద్రంలో మంత్రి అవుతారని క్యాబినెట్లో ఏదైనా పోస్టులోని. ఈ ఇద్దరి పేర్లు కూడా ఏ రకమైన ప్రాసెస్లో ఏ రకంగా కూడా వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ బెర్త్ ఇస్తారనేది మరి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళే చెప్పాలి. దాని గురించి ఒకటి అందరూ మాట్లాడుతుంటే, రెండో విషయం ఈవీఎం భద్రపరిచిన రూముల గురించి. దాదాపు అది కూడా తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలమైన మీడియాని. వాళ్ళు కూడా ఒక 1.5 అవర్ ఒక డిబేట్ నడిపారు. ఈవీఎం స్టోర్ చేసిన రూమ్స్ ఎంత భద్రత ఉందా అని. సో ఇది ఇరు పార్టీలకి వర్తిస్తుంది, దేశం మొత్తం వర్తిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోని ఈవీఎంస్ అన్నీ కూడా స్టోర్ చేయరు. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలన్నీ ఒక స్ట్రాంగ్ రూమ్లోనే భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూమ్కి చాలా సెక్యూరిటీ ఇస్తారు. ఎప్పుడూ కూడా 24 అవర్స్ కెమెరాస్ అంతా కూడా ఆన్లోనే ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆ మీడియా ఎందుకు అట్లా అనుమానాలు రేకెత్తిస్తోంది? ఎవరి కోసము, ఎందుకు అంటే దాదాపు జూన్ 4వ తారీఖు వాళ్ళు అధికారంలోకి వస్తారంటూ కూడా ఒక పక్క చెప్తూనే ఇట్లాంటి పేలర్స్ ఎందుకు వదులుతున్నారన్నది ఆ మీడియా సంస్థల వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకొక చాలా ఆశ్చర్యానికి గురి చేసేది, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి అధికారంలోకి వస్తుంది, ఇదిగో జగన్ ఒక 13 మంది పేర్లు క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్టుగా ఒక లిస్ట్ రిలీజ్ చేశారని చెప్పి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తున్నాం, ఇదిగో మా క్యాబినెట్ మంత్రులు ఈ లిస్ట్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఎక్కడా జరగలేదు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కూడా ఒక క్యాబినెట్ అన్నది అట్లాంటిది ఏదీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇలాంటివన్నీ నమ్ముకొని ఆ క్యాడర్ అంతా కూడా ఇదిగో మా ఎమ్మెల్యే గెలవగానే మంత్రి పదవి వస్తుందట, మా ఎమ్మెల్యే గెలవగానే మంత్రి పదవి వస్తుందట అని ఇరు పార్టీల వాళ్ళు మళ్ళీ భీమవరం, పొద్దుటూరు లాంటి ప్రాంతాల్లో హెవీ బెట్టింగ్ వైపుకు పరిగెడుతున్నారన్నది అయితే నాకంతున్న సమాచారం. సో దయచేసి మీడియా సంస్థలు కూడా కొద్దిగా పేషెన్స్ పాటించాలి. రాంగ్ స్పెక్యులేషన్స్ ఇచ్చి, రాంగ్ న్యూస్ ఇచ్చి ఇట్లా జనాల్ని బెట్టింగ్ వైపు నెట్టద్దు. అలాగే లేనిపోని అనుమానాల వైపు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రత కరెక్ట్గా ఉందనా, లేకపోతే పవన్ కళ్యాణ్కి క్యాబినెట్ బెర్త్ అనగానే జనసేనలో అభిమానులందరూ కూడా చాలామంది మా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతాడట అంటూ కూడా చాలామంది పందాలు కాస్తున్నారు అన్నది నా దృష్టికి వచ్చింది. అందుకే ఈ ఐటెం పెడుతున్నాను. వీటన్నిటికీ బాగా ముఖ్యమైనది, దయచేసి ఇప్పుడు వస్తున్న ఈ ఫేక్ పోల్స్ అన్నీ కూడా నమ్మద్దు. ఉదాహరణకి జాతీయ మీడియా ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది ఎక్కడా రిలీజ్ చేయలేదు. జూన్ 1 సాయంత్రం 5 దాకా అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు, అంచనాలు అని ఇవ్వచ్చు. ఆ అంచనాలను కూడా జాతీయ మీడియా సంస్థలు ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇంకో పక్క ప్రస్తుతం పల్నాడులోనే పరిస్థితి ఎలా ఉందంటే నివురుగప్పి నిప్పులాగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకని చెప్పి ఇలాంటి న్యూస్ పేలర్స్ వదిలితే ఇంకా విద్వేషాలను రగిల్చినట్టు ఉంటుంది. సో యూట్యూబర్స్ అని కాదు, సోషల్ మీడియా అని కాదు, పేరొందిన మీడియా సంస్థలు కూడా
నిగ్రహం పాటిస్తే జూన్ 4 దాకా లేదా జూన్ 1 సాయంత్రం దాకా ఇట్లాంటి ఫేక్ స్పెక్యులేషన్స్కి ఫాల్స్ న్యూస్కి ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ని నెట్టేసి ఇరు పార్టీల వాళ్ళు ఇంకా కొట్టుకునేట్టుగా దారి తీయొద్దని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ.